సో తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు వచ్చేసరికి జేఎన్టీయూహెచ్ కింద ఎవరెవరు చదివారో వాళ్ళందరూ కూడా చదువుతున్నారు వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే మార్నింగ్ ఒక వీడియో పెట్టానండి. దానికి కొనసాగింపుగా ఇది ఏంటంటే మీకు అందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు 160 క్రెడిట్స్ కదా, అందుట్లో ఫుల్ అయితేనే మొత్తం వస్తేనే R20 వాళ్ళకు R22 వాళ్ళకు అవి మొత్తం వస్తేనే మీకు బీటెక్ సర్టిఫికేట్ బీఫార్మసీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ఏంటంటే విధి విధానాలు అనేవి తయారు చేస్తున్నారు. అసలు విషయం ఏంట్రా అంటే వీళ్ళు 160 క్రెడిట్లో 80 క్రెడిట్స్ వస్తే చాలు మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాము అని చెప్పేసి సర్టిఫికేట్ అన్నారు. ఒక సర్టిఫికేట్ అన్నారు కానీ పీసీసీఎంఎం అని అనలేదు. మరి అంటే విధి విధానాలు ఇంకా రిలీజ్ కాల, గైడ్లైన్స్ రిలీజ్ అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సి ఉంది, అఫిలియేటెడ్ కాలేజీల ద్వారా చదివిన వాళ్ళకి ఈ రూల్ అప్లై అవుతుందా, అటానమస్ కాలేజీ వాళ్ళకి ఈ రూల్ అప్లై అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గ్రేస్ మార్క్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు జేఎన్టీయూహెచ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందరికీ అప్లికబుల్, అఫిలియేటెడ్ అటానమస్ వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ అన్నారు. అయితే మరి అటానమస్ వాళ్ళు 30-23 కొన్ని కాలేజీలు ఇవ్వాల, అన్ని కాలేజీలు కాదు కొన్ని కాలేజీలు ఇవ్వాల. 9-7 గ్రేస్ మార్క్స్ పాత పద్ధతిలోనే ఇచ్చారు. కొంతమంది ఏమో 9-7 ఉన్నప్పుడేమో అసలు గ్రేస్ మార్క్స్ ఇవ్వలేదు. సో మామూలుగా వాళ్ళ రూల్స్ ప్రకారం 160 క్రెడిట్స్ వస్తేనే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు అఫిలియేటెడ్కి ఇచ్చారనుకోండి, లేకపోతే అటానమస్కి ఇచ్చారనుకోండి, ఒక వివరం అనేది ఉండదు. దాని మీద కూడా వీళ్ళు కసరత్తు చేస్తున్నారు. అఫిలియేటెడ్కి ఇస్తే చాలా తక్కువ కాలేజీలు ఉంటాయి జేఎన్టీహెచ్ కింద. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో మొత్తం కూడా అటానమస్ కాలేజీలు అయిపోయినాయి. మీకు తెలియని విషయం కాదు, జిల్లాల్లో ఎక్కడో ఒక్క కాలేజీ మాత్రమే అఫిలియేటెడ్ కాలేజ్ ఉంది. అవి కూడా రేపో మాపో అటానమస్ అవుతాయి. ఎందుకంటే ఈ జంబ్లింగ్ సిస్టమ్ పెట్టింది కదా యూజీసీ ఐసిటీ రూల్ ప్రకారం. అఫిలియేటెడ్ వాళ్ళకు అంత దూరం పోయి మళ్ళీ వేరే వాళ్ళ దాంట్లో పోయేదానికన్నా అటానమస్ కాలేజీలు అయితే బెటరు. జంబ్లింగ్ సిస్టమ్ ఉండదు, క్వశ్చన్ పేపర్లో అన్ని మనమే చేసుకోవచ్చు, సిలబస్ కూడా మనమే ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు, మన రూల్స్ మనమే అప్లై చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ అటానమస్ అంటే మన సొంతగా చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు అటానమస్ స్టాటస్ తెచ్చుకున్నారు. ఒకవేళ అటానమస్ కాలేజీలకు గనక ఈ రూల్ గనక అప్లై అయితే సగానికి సగం క్రెడిట్స్ ద్వారానే సర్టిఫికేట్ వస్తాయి. అది కాదు, అఫిలియేటెడ్ కాలేజీలు అంటే ఎక్కువ శాతం అటానమస్లో ఉన్నాయి వాళ్ళ రోజున, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అయితే తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అటానమస్ కాలేజీలోనే ఎక్కువ చేరతారు స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ వాడి కోసం. కాబట్టి ఇక అఫిలియేటెడ్ కాలేజ్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి ఇది బెనిఫిట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఒక భావన. సో దాని ప్రకారం ఇస్తారా, దీని ప్రకారం ఇస్తారా? ఒకవేళ అటానమస్ కాలేజీలు కూడా ఇచ్చారనుకోండి, మరి వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇంత ఫీజులు కట్టి స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ మేము ఏమని చెప్పి తీసుకొస్తాం. ఇప్పుడు ఏంటంటే కూసేగాడితో వచ్చి ముయ్యేసేగాడితో జడగొట్టిందని చెప్పేసి ఇప్పుడు స్టూడెంట్స్ సగం ఇవి ఉన్నాయని చెప్పేసి చదవటం మానేస్తారు, బద్ధకం వస్తుంది. అప్పుడు మేము టాపర్స్ని ఎలా తయారు చేయాలన్న ఆలోచన కనుక వచ్చిందనుకోండి, మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు అఫిలియేటెడ్కి ఇస్తారా, అటానమస్కి ఇస్తారా, అది తెలియాల్సి ఉందన్నమాట. మొత్తానికి గైడ్ లైన్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. మొత్తానికైతే ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి, మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.